ప్రజాగాయకుడు గద్దర్కు గౌరవం ఇవ్వబోమని కొందరు అన్నంత మాత్రాన ఆయన వన్నె తగ్గదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రవీంద్ర భారతిలో గద్దర్ 77వ జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం నెక్లెస్ రోడ్లో గద్దర్ స్మారకం ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. గతంలో గద్దర్ను అవమానించిన నేతలు ఇప్పుడు ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారని, వచ్చే ఓట్ల విప్లవంలో బీజేపీ సైతం కొట్టుకుపోతుందని పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ను మరోసారి విమర్శిస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన గద్దర్ జయంతి వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావులతో కలిసి సీఎం పాల్గొన్నారు. ఏపీలో 5గురికి పురస్కారాలు అందించారన్న రేవంత్ రాష్ట్రం నుంచి ప్రతిపాదించిన వారు ఎందులో తక్కువ అని ప్రశ్నించారు. వారెవ్వరూ కాంగ్రెస్ నాయకులు కాదని వెల్లడించారు. కేంద్రం తప్పును సరిదిద్దుకుంటుందని లేఖ రాస్తే ఓ కేంద్ర మంత్రి విమర్శించడం సరికాదని మండిపడ్డారు. సైద్ధాంతిక విభేదాలు ఉన్నంత మాత్రాన అహంకారపూరితంగా మాట్లాడడం సబబు కాదన్నారు. ఈ భారతదేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఏ ఒక్క వ్యక్తి యొక్క రాజ్యం కాదు, రాజ్యాధికారం కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడితేనే కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాలుగా ఎవరికి వాళ్ళం విడిపోతే కేంద్రం అనేది మిథ్య, కేంద్ర ప్రభుత్వం అనేది మిథ్య. ఆ వ్యక్తులు గుర్తు పెట్టుకోవాలి. నేను ప్రతిపాదించిన గద్దరన్న కావచ్చు, చుక్కా రామయ్య గారు కావచ్చు, లేకపోతే జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీ గారు కావచ్చు, గోరెట వెంకన్న కావచ్చు, జయదీర్ తిరుమలరావు గారు కావచ్చు, ఎవరు ఎందులో తక్కువ అని నేను అడుగుతున్నా. పక్క రాష్ట్రంలో 5 మందికి ఇచ్చిండ్రు. ఆ 5 మంది కంటే ఈ 5 మంది ఏమైనా తక్కువనా? ఈ సమాజానికి మా వాళ్ళు ఆదర్శంగా లేరా? గద్దర్ తన చివరి శ్వాస వరకు ప్రజల కోసమే పోరాడారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గళంతో సమాజానికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. జయంతి, వర్ధంతి కార్యక్రమాలు చేయడం గొప్ప విషయం కాదని, వారిని తలుచుకోవడం మన బాధ్యతనే గుర్తు చేశారు. ఏటా స్మరించుకునేలా గద్దర్ ఫిలిం అవార్డుల్ని ప్రభుత్వం భుజానికెత్తుకుందని సీఎం వెల్లడించారు. గత ప్రభుత్వం ఆయన అంత్యక్రియల్ని సైతం పట్టించుకోలేదని విమర్శించారు. ఇటీవల ఓ కేంద్ర మంత్రి గద్దర్ను విమర్శించడం బాధాకరమన్న రేవంత్ మరోసారి పునరుద్ఘాటిస్తే ఆ పార్టీ కార్యాలయం ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతానని హెచ్చరించారు. మళ్ళొక్కసారి మీరు మీ పార్టీ గద్దరన్నకు వ్యతిరేకంగా, గద్దరన్న గౌరవాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే మీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతా. మీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాసుకోవాలంటే గద్దరన్న గల్లీ అని రాసుకునేటట్టు చేస్తా బిడ్డ మిమ్మల్ని. ఇంతకు ముందు ఆయన కూడా గిట్లనే నీలిగిండు. గద్దరన్నని గేటు బయట కూసబెట్టిండు. ఏమైంది? గేటు బయట కూసబెట్టిన ఆయన లోపల ఉన్నాయన, గద్దె మీద కూర్చున్నాయన గొప్ప అనుకున్నాడు. కానీ చూస్తుంటేనే ఆయన గద్దె కూలింది. గద్దరన్న వారసులు లోపలుండ్రు. గద్దరన్నని గేటు బయట కూసబెట్టినోడు ఇవాళ గేటు దగ్గర కూర్చొని ఎవరన్నా వస్తారా అని వల్కరించడానికి ఎదురు చూస్తున్నాడు, చకోర పక్షిలాగా. గాయనకే గంతగతి పడితే నీకెంత పడుతుంది స్వామి? నువ్వు అర్థం చేసుకో. గద్దర్ తెలంగాణలో పుట్టడం మన అదృష్టమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గద్దర్కు కులం, మతం, ప్రాంతమంటూ లేదని, ఆయన విశ్వమానవుడని కొనియాడారు. ఉగాది రోజున గద్దర్ ఫిలింఫేర్ అవార్డులు ఇస్తున్నట్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా గొప్ప వ్యక్తుల్ని గౌరవిస్తుందని సీఎం రేవంత్ తెలిపారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో గద్దర్ స్మారకం ఏర్పాటుపై ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. మాటతో కొన్ని లక్షల మందిని ఒక వాదం వైపు నడిపించడమే కాకుండా వారి ప్రాణాలు సైతం పణంగా పెట్టి యుద్ధం చేయడానికి సిద్ధం చేసేంత గొప్ప గొంతు ఈ శతాబ్దంలో ఎవరికైనా ఉందంటే అది కేవలం గద్దర్ గారి ఒక్కరికే ఉంది. ఇవాళ చాలా మంది తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టాం, రాష్ట్ర ఆవిర్భావం కోసమే మా పార్టీ పుట్టింది, మా వల్లే వచ్చింది అని చెప్పుకునేటువంటి వాళ్ళ కంటే కూడా ఆయన పాట ద్వారానే రాష్ట్రంలో ఈ ఉద్యమం పెద్ద ఎత్తున లేచి ఆ పాటే అనేక మందిని రగిల్చి పోరాట పంతాలు నడిపించింది.